కిరణమా కల్వరి తేజమా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. కొద్ది సమయము దేవుడు మనతో మాట్లాడబోయి ఆ ఉపదేశము ద్వారా మన జీవితాలను ప్రభువుకి అంటుకట్టబడు రీతిగా తీర్మానముతో మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే శ్రేష్టమైన ఉపదేశం ఒక మనిషి జీవితాన్ని కంప్లీట్గా మార్చగలిగేది, చేదు వంటి జీవితాన్ని మధురముగా మార్చగలిగేది. ఈ లోకములో ఏదైనా ఉందా అంటే అది ఒకే ఒకటి, దేవుని వాక్యము. ఎందుకంటే నేడు ప్రపంచవ్యాప్తముగా మనం ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది గత కాలములో వారి జీవితాలు ఎలా ఉన్నాయో, ఎటువంటి అపవిత్రమైన జీవితాలు కలిగి జీవించినారో, అంధకారములో బ్రతికినారో, అలవాట్లు చిక్కుబడి జీవితాలను కుటుంబాలని పాడు చేసుకున్నారో, ఆ తర్వాత దేవుని వాక్యము ద్వారా రక్షించబడి వారి జీవితాలని బాగు చేసుకొని ఇప్పుడు నీతిమంతులుగా, యథార్థవంతులుగా, మంచి వ్యక్తిత్వము కలిగి అనేక మందికి ప్రయోజనకరమైన వారుగా జీవిస్తున్నారు. ఎందరో దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు, నరహంతకులు, ఘోరమైన పాపేచ్ఛలు బ్రతికిన వారందరూ కూడా ఇప్పుడు యేసు ప్రభులు వారిని గుర్తెరిగి వారి జీవితాలని పవిత్రపరుచుకొని ప్రభువుకు అప్పగించుకొని సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక మనిషిని కంప్లీట్గా మానవ మృగము లాంటి వ్యక్తిని కూడా మార్చగలిగేదే దేవుని వాక్యం. అందుకే చాలామందికి ఈ వాక్యము అంగీకారంగా ఉండదు, ఇష్టంగా ఉండదు. ఎందుకంటే మానవ దేహానికి మారడం ఇష్టం ఉండదు. ఏదైతే మనిషి దేహానికి సంతోషాన్ని కలిగిస్తుందో, ఆ పాపము సుఖాన్ని కలిగిస్తుందో, ఆ వాంఛలు విడిచిపెట్టడము ఈ దేహానికి ఇష్టం లేదు కనుక ఈ వాక్యాన్ని కూడా అంగీకరించరు చాలామంది. బాల్య దినముల నుంచే మనిషిలో చేదు ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఆనాడు ప్రారంభములో హవ్వ నుంచి ఆదాముకి, ఆదాము నుంచి మనందరికీ పాపం ఎలాగా ప్రవేశించిందో అక్కడి నుంచే మనిషిలో చేదు అనే ఆ పాపము ప్రవేశించింది. అందుకనే మంచి నేర్పించాలి కానీ మనిషికి చెడు నేర్పించే అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకి. చదువు నేర్పించాలి, బూతులు నేర్పించే పని లేదు. మంచి పనులు నేర్పించాలి, చెడ్డ పనులు నేర్పించే పని లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కనుక మనిషిలో ఉన్న అనేక రకాలైన చేదు బలహీనతలు అవి పోయి మానవ జీవితం మధురంగా మార్చబడాలి అంటే దానికి ఉన్న ఏకైక మార్గము ప్రభు అయిన యేసు క్రీస్తులు వారి మాటలు మాత్రమే. కొన్ని మాటలు మధురమైన జీవితాలను కూడా చేదుగా మార్చి జీవితాలను నాశనం చేస్తాయి. కొన్ని మాటలు చేదు జీవితాలను మధురంగా చేసి ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతాయి కొన్ని మాటలు. కానీ మంచి వాళ్ళకి మంచి మాటలు నచ్చుతాయి, చెడ్డ వాళ్ళకు చెడ్డ మాటలు నచ్చుతాయి. కనుక మనిషిలో రకరకాల చేదు బలహీనతలు ఉంటాయి. అవి పోతే కానీ మనిషి దేవుడు కోరుకున్న విధంగా బ్రతకలేడు, మనిషి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. ఏమిటి ఆ చేదు, ఎలా పోవాలి? వాక్యం ద్వారా మనం కొద్ది సమయం జాగ్రత్తగా తెలుసుకుందాం. కొందరికి త్రాగుడనే చేదు, కొందరికి పాపమనే చేదు, కొందరికి వ్యసనం అనే చేదు, కొందరికి మోసాలు చేసే చేదు,
కొందరికి దొంగలించే చేదు, కొందరికి గర్వం అనే చేదు, ఇలా రకరకాల చేదు మనిషిలో ఉండి మనిషికి ఈనాడు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, యేసు ప్రభుల వారికి సమీపంగా రాకుండా జీవితాల్ని పతనం చేస్తుంది వారిలో ఉన్న చేదు. లేఖనాల్లో ఒక మాట చదివినప్పుడు మనిషిలో చేదు ఉంటుందా అని నేను అనుకుంటే నిజంగా దేవుని వాక్యములో ఉందా మాట. నేను ఆ మధ్య దోసకాయలు తీసుకొచ్చా. ఆ అమ్మే వ్యక్తిని అడిగితే అంటాడు, అన్నీ మంచే అంటాడు. తీసుకొస్తే మరొకసారి వెళితే ఆయన అంటాడు, అన్ని చేదు దోసకాయలు ఇచ్చినావన్న మొన్న అంటే ఆయన అంటాడు, లోపల ఉన్న గుణం నాకేం తెలుసు అంటున్నాడు. ఎస్, ఒక్కొక్క మనిషి పైకి మంచిగా కనబడినా లోపల చేదు ఉంటుంది. కొంతమందిని మనం చూస్తాం, చాలా మంచోడు, చాలా మంచిది, చాలా అమాయకంగా ఉన్నారు. అరే వీళ్ళు అలాంటి వాళ్ళ ఆశ్చర్యం అనిపిస్తుంది. చూస్తే అలా కనపడలేదే, ఆ అమ్మాయి అలా కనపడలేదే, అలాంటి వాళ్ళ లోపల ఉంటుంది చేదు కనపడదు. మేడి పండు చూడ మేలిమైండు, పొట్ట ఇప్పి చూడ పురుగులుండు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినుర వేమన రాసిన పద్యం. అలాగ చేదు ఉన్న మానవ జీవితాలు అర్థం కాకుండా ఒకరోజు పతనమైపోతాయి. చేదుగా ఉన్న మానవ జీవితాలు నరకాగ్నికి చేర్చబడతాయి. నేను ఒక మాట అంట, చేదుగా ఉన్న కూరగాయలు నువ్వు కూర వండుకుంటావా? చేదుగా ఉన్న మనుషులు దేవునికి ఎలా ప్రయోజనం అవుతారు? దేవుని రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు? సరే, దేవుని వాక్యములో ఏం రాయబడింది చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలోని మాటని చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు దేవుని కృపను పొందకుండా మీలో ఎవడైనను తప్పిపోవునేమో అని ఏమేరట? చేదైన వేరు ఏదైనా మీలో మొలుచునేమో. చేదైన వేరు. మీరు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతి, యథార్థత, భక్తి, ప్రేమ, సాత్వికము ఇలాంటి వేరు మీలో మొలకెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీలో చేదైన వేరు ఏదైనా మొలకెత్తుదేమో జాగ్రత్త అంటాడు పౌలు గారు హెబ్రీ సంఘానికి. ఏమిటా చేదైన వేరు? కోపం ఒక చేదైన వేరు, అసూయ ఒక చేదైన వేరు. ఇందాక చెప్పే కదా, త్రాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనము, అపవిత్రమైన జీవితం, ఇలాంటి చేదైన వేరులు మీలో మొలిస్తే, కాబట్టి చేదైన జీవితాన్ని మధురంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపవిత్రమైన జీవితాన్ని పవిత్రంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుని సువార్త ఎందుకు ప్రకటించేది అంటే, ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే చేదైన బ్రతుకులు మధురంగా మార్చబడాలి, పనికిరాని జీవితాలు ప్రయోజనకరంగా మార్చబడాలి, పాపములో బ్రతుకుతున్న బ్రతుకులు పవిత్రంగా మార్చబడాలి. అలా మార్చడానికి యేసు ప్రభులు వారి లోకానికి వచ్చినాడు. నేర్చుకున్న పాడైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో, జీవితాన్ని, కుటుంబాలను పాడు చేస్తున్న ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, నేను నిత్య నరకానికి తీసుకెళ్ళే ఆ అలవాట్లు ఏవైతే ఉన్నాయో, అవి దేవుని వాక్యము ద్వారా మార్చడానికి యేసు ప్రభులు వారు నిన్ను పిలుచుకున్నాడు. కొంతమంది ఆ మధ్య త్రాగుడు మానుకోవటానికి ఏదో పసురు తాగిరట, చేతులకి కాళ్ళకేదో మెడకేదో దారం వేసుకోరట. మానుకున్నారా? మరలా త్రాగటం మొదలుపెట్టేసినారు. కొంతమంది వారికి అలవాట్లు మార్చుకోవడానికి ఒట్లేస్తారు. బైబిల్ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, ఇంట్లో వారి మీద ఒట్టు. అవన్నీ అబద్ధాలు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది దేవుని వాక్యము మాత్రమే. ముంబై పట్టణంలో ఒక పెద్ద కాలేజ్ ఉండేదట. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్కి ఎవరైనా వచ్చి ఆ క్యాంపస్లో దేవుని వాక్యం ప్రకటించినా, కరపత్రాలు ఏమన్నా పంచిపెట్టినా బహు భయంకరంగా తిట్టేవాడంట. యేసు ప్రభుల వారన్నా,
బైబుల్ అన్నా దేవుని వాక్యం అన్నా ఆయనకు అసలు నచ్చదట ప్రిన్సిపాల్కి. తర్వాత ఇద్దరు టీచర్స్ని శాలరీలు ఇవ్వాలి కదా, మంత్ శాలరీలు. ఆ డబ్బు తీసుకురమ్మని బ్యాంకుకి పంపించి ఆ డబ్బు తీసుకురమ్మని చెప్తే వాళ్ళు ఒక ఆటోలో ఎక్కి ఆ డబ్బు తీసుకుని వస్తున్నట్టు ఇంచుమించుగా 20 లక్షలు. అవి తీసుకుని వస్తూ మాట్లాడుకుంటూ ఆటో దిగేటప్పుడు ఆ సంగతి మర్చిపోయి దిగేసి వెళ్ళిపోయారట, ఆ బ్యాగ్ అక్కడే వదిలేసి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ప్రిన్సిపాల్ దగ్గరికి వెళితే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి ఆ క్యాష్ బ్యాగ్. టెన్షన్ పడిపోయినారు, భయపడిపోయినారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో అర్థం కాక భయపడుతూ వెళ్ళి చెప్పారట, అయ్యా డబ్బు అయితే మేము విత్డ్రా చేసినాము కానీ ఆటోలో కూర్చొని మర్చిపోయినాము, దయచేసి మమ్మల్ని క్షమించమని ఏడుస్తూ ఉన్నారట. అప్పుడు ఆయన అన్నాడు, క్షమించేదంటూ జరగదు. మీ ఇల్లు అమ్ముతారో, పొలాలు అమ్ముతారో, స్థలాలు అమ్ముతారో, ఏం చేస్తారో తెలియదు, నా డబ్బు నాకు తీసుకొచ్చి ఇవ్వమన్నాడట. ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తారు అంత డబ్బు? అలాగే వాగ్వివాదం జరుగుతూ ఉంది, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఈయన గద్దిస్తూ ఉన్నాడు. ఈలోపు ఆటో డ్రైవర్ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళి ఆటో దిగుతూ చూస్తే ఆటోలో బ్యాగ్ ఉందట. ఆ బ్యాగ్ చూసి ఆయన వెంటనే మరలా ఆటో ఎక్కి ఏ కాలేజ్ దగ్గర అయితే ఆయన డ్రాప్ చేసినాడో నేరుగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళిందట. ప్రిన్సిపాల్ అక్కడే ఉన్నాడు అప్పటికి. ఆ బ్యాగ్ తీసుకొని ఆ టీచర్స్తో చెప్తున్నాడట, ఇదిగో మీరు నా ఆటోలో ఎక్కినప్పుడు ఈ బ్యాగ్ మర్చిపోయినారు, నేను మరలా మీకు అప్పగించడానికి తీసుకొచ్చినాను, దయచేసి తీసుకోమని చెప్పిండట. వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ ప్రిన్సిపాల్ అడుగుతున్నాడట, ఇంత డబ్బు ఎవరికైనా దొరికితే తీసుకుని వెళ్ళిపోతారు కదా, ఎటుకట్టు పారిపోతారు కదా, నువ్వెందుకని తీసుకొచ్చి ఇచ్చినావు అన్నాడట. అప్పుడు ఆయన చెప్పినట్ట, నేను ఇంతకుముందు దొంగనే, ఈ ఏరియాకి దొంగతనానికి వచ్చిన. ఒక వ్యక్తి కరపత్రాలు పంచుతుంటే ఆ కరపత్రాలు తీసుకొని చదివా నేను. అందులో ఏముందంటే, దొంగలకు, వ్యభిచారులకు, మోసగాళ్ళకు పరలోక రాజ్యము లేదు, నరకానికి వెళ్తారని ఉంది. ఆ వార్త చదివి నా జీవితాన్ని మార్చుకున్నాను, నా మనసును మార్చుకున్నాను. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చివేసినాడు, దొంగని ఒక దొరలాగా మార్చేసినాడు అని చెప్పినాడు. దేవుని స్తోత్రాలు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ అన్నాడట, నిజంగా నాకు యేసు ప్రభు అంటే ఇష్టము, కోప్పడేవాడిని, తిట్టేవాడిని. యేసు ప్రభువుని నమ్ముకుని నువ్వెంత నీతిగా ఉంటే ఆ యేసు ప్రభు ఎంత నీతి కలిగినోడు అని చెప్పి ఇంచుమించుగా 2000 బైబుల్స్ పంచినట్టు ఆయన ముంబైలో. ఇలా ఎంతోమంది జీవితాన్ని మార్చింది దేవుని వాక్యం. ఎవరు తల్లిదండ్రులు చెప్తే మారరు, భార్య చెప్తే మారడు, భర్త చెప్తే మారడు, పిల్లలు చెప్తే మారరు. లోపల చేదు ఉంటుంది, ఆ చేదు మారాలి అంటే ఖచ్చితంగా దానికి ఏకైక మార్గము దేవుని వాక్యము. ఒకసారి ఎలీషా గారు ఒక కరువు సమయంలో శిష్యులతో ఒక మాట చెప్తాడు, దేశంలో క్షామం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళి వంట చేయటానికి కూరాకులు కోసుకుని రమ్మంటాడు. కూరాకులు వీళ్ళు వెళ్తారు, కొంతమంది శిష్యులు వెళ్తారు. శిష్యులు వెళ్ళి ఆ కూరాకులు కోసుకొని వస్తారు. కోసుకొని వచ్చి ఒక కుండలో వేసి కూర వండుతారు. కూర వండినప్పుడు ఒక శిష్యుడు టేస్ట్ చేసి గట్టిగా కేకలు వేసి అంటాడు, అయ్యా ఈ కుండలో విషం ఉన్నది, ఈ కుండలో విషం ఉన్నది. ఇదిగో మనం కూర వండినాం కదా, ఆ కుండలో చేదుంది, విషం ఉంది, తినడానికి పనికిరాదా కూర, తింటే చనిపోతాం. బైబిల్ చెప్తుంది పాపానికి జీతము మరణము. మరణం అంటే ఇక్కడ చనిపోవటం కాదు, అక్కడ నరకంలో కాలడం. చాలామంది ఇక్కడ చనిపోవడం అనుకుంటున్నారు. ఈ కుండలో విషం ఉన్నది. నా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఆ విధమైన విషం ఉండి ఆ విషము జీవితాన్ని పతనం చేస్తుంది. కనపడకుండా కూర ఉడుకుతుంది, మంచిది అనుకుంటున్నారు, తిందామనుకుంటున్నారు, కానీ అర్థం కాకుండా కుండలోకి విషం వచ్చేసింది. నీకు తెలియకుండా నీ జీవితంలోకి పాపము ప్రవేశిస్తుంది. వాళ్ళు తెలియక చేదాకులు తీసుకొచ్చి కుండలు వేశారు. నేనంట బిందెడు మంచినీళ్ళల్లో ఒక్క విషబొడ్డు చాలు ప్రాణం తీయటానికి.
ఒక మంచి మనిషిలో ఒక ఉన్న చెడ్డ అలవాటు ఒక్కటి చాలు జీవితాన్ని పతనం చేయటానికి. అది ఏదైనా సరే. పలానా అబ్బాయి అన్నిట్లో మంచోడే కానీ ఒక్కటే, పలానా అమ్మాయి అన్నిట్లో మంచిదే కానీ ఒక్కటే. ఆ ఒక్కటి చాలు నీ జీవితాన్ని పతనం చేయటానికి. నీ కోపం చాలు నీ జీవితాన్ని పాడు చేయటానికి. నీ గర్వం చాలు నీ జీవితాన్ని నాశనం చేయటానికి. నీ చెడు ఆలోచనలు చాలు, నీ దొంగ బుద్ధి చాలు, ఎస్ నీ తిరుగుబాటుతనం చాలు, నీ కోపం చాలు, నీ బూతు మాటలు చాలు. ఏదో ఒకటి 10 ఆజ్ఞలు 9 పాటించి 1 పాటించకపోతే అన్నీ వృధా అయిపోతాయంట. చేదైన వేరు ఏది నీలో ఉండకూడదు. టోటల్ కంప్లీట్గా నువ్వు మధురంగా మార్చబడాలని యేసు ప్రభుల వారి మాటలు నీకు ప్రకటిస్తున్నాడు. తెలియకుండా చేదొచ్చేసిందట. చాలామంది జీవితాలు అర్థం కాకుండా, ఇప్పుడు సిగరెట్ నేర్చుకునే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ఏదో ఫంక్షను, పార్టీ, పుట్టినరోజు, వాడికి ఎప్పుడు అలవాట్లేదు, మందు తాగి అలవాట్లేదు. ఏముందిరా అయ్యాలేదు, ఒక్కరోజే కదా, రోజు తాగుతావా? ఏదో పార్టీ కాబట్టే కదా, ఫంక్షన్ కాబట్టే కదా, ఒక్క చుక్కే కదా, వేసుకుంటే ఏమవుతుంది, రోజు త్రాగుతావా? కొంచెం పోస్తే తాగినప్పుడు కాస్త కిక్కెక్కి మరలా దాని మీద ఆలోచన కలిగి రేపు ఒక్కడే కొనుక్కొని తాగుతాడు. ఇదేముందని అనిపిస్తుంది, ఈ అలవాటేముంది అనిపిస్తుంది, ఇదేం చిన్నదే కదా అనిపిస్తుంది, ఇది ఒక్కసారే కదా అనిపిస్తుంది. పాపము జోలి వెళ్ళకుండా ఉండాలే కానీ వెళితే అది నిన్ను పట్టుకుంటుంది. నువ్వు దానికి కాస్త సోటిస్తే చాలు, దేవుణ్ణి వద్దనుకొని దేవునికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, ఇదేముంది కదా, బాగుంది, నా మనసుకు బాగుంది, నాకు సంతోషంగా ఉంది, ఇదే బాగుంది, దేవుని మందిరం కంటే, దేవుని వాక్యం కంటే కాస్త ఇది బాగుంది, ఈ ఆలోచనలు బాగున్నాయి, ఈ చూపులు బాగుంది, ఈ ప్రవర్తన బాగుంది, ఈ మాటలు బాగుందని కాస్త బ్యాక్ అయిపోయినవో వాడు పట్టుకుంటాడు. ఎవరు? విరోధి అయినా లేనిపోని చేదు విషమంతా నేను నింపేస్తాడు, పతనం చేసేస్తాడు. ఎలీషా గారితో చెప్తున్న మాట, ఈ కుండలో విషం ఉన్నది, ఆ విషము పోవాలంటే ఏం చేయాలి మరి? ఆ కూర తినాలి మరి, లేకుంటే కష్టపడి కూరాకులు కోసుకొచ్చేసిన కూర, ఆ కూర తినాలంటే దాన్ని మరలా మధురంగా చేయాలి. చేదు జీవితాన్ని మధురంగా మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఒక మాట చదవండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనము. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసిన. దాని గుణమెరుగక కొన్నిసార్లు కొంతమంది నమ్ముతాం, వాళ్ళ బుద్ధి ఎరుగక, వాళ్ళ గుణమెరుగక, వాళ్ళు మంచోళ్ళని నమ్ముతాం. ఆ లోపల విషం బయటపడితే కదా లావాలాగా మనం నమ్ముతాం, మనకు తెలియదు ఎప్పుడు బయటపడిద్ది, సమయం వచ్చినప్పుడు బయటపడిద్ది. ఇప్పుడు నాకు కోపం లేదని మీకు చెప్పిన, నా కోపం ఎప్పుడు బయటపడిద్ది? మీరు నన్ను కదిలించుకొని తిడుతున్నప్పుడు ఇసికిస్తున్నప్పుడు అప్పుడు బయటపడదు నా బుద్ధి ఏందో. నన్ను విసిగించకుండా, ఇబ్బంది పెట్టకుండా, నన్ను బాగా చూసుకుంటే నాలో కోపం ఎందుకు బయటపడిద్ది? సమయం వచ్చినప్పుడు బయటపడిద్ది చేదు గుణం అనేది. కొంతమంది చిన్నప్పుడు చాలా నీతిగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, చాలా యథార్థంగా ఉంటారు, మనం మెచ్చుకుంటాం, అబ్బా ఈ పిల్లలు ఎంత మంచోళ్ళు అనుకుంటాం. కాస్త వయసు వచ్చి 15 దాటి 16 దాటి నూగు మీసాలు వచ్చి లోకమంతా తెలుసుకొని వయసుకు వచ్చిన పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, అప్పుడు తెలియాలి వాళ్ళ బుద్ధులేందో. అప్పుడు కూడా చిన్నప్పుడులాగుంటే మధురమైన జీవితాలు అవి, లేదంటే అవి చేదు జీవితాలే. ఆ బుద్ధి అప్పుడు బయటపడిద్ది. ఎస్, కాబట్టి తెలియక గుణమెరుగక చేదు కూరుండినారు. మనకు కూడా తెలియక లోకంలోకి వెళ్ళిపోతున్నాం, తెలియక అలవాట్లోకి వెళ్ళిపోతున్నాం, తెలియక పాపంలోకి వెళ్ళిపోతున్నాం, తెలియక అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. ఇదే మంచిదనుకుంటున్నాం, కానీ అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది. కానీ అక్కడ ఏం చేస్తాడో తెలుసా? ఎలీషా గారికి ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్తాడో, ఆ చేదు కూరను అలాగే వదిలేసిండా? ఆ చేదు కూర ఇంకా బాగుపడదా? ఆ చేదు జీవితం ఇంకా బాగుపడదా? చాలామంది అంటారు, నా బ్రతుకు ఇంకా బాగుపడదు, నా జీవితం ఇంకా బాగుపడదు.
ఆయన ఇంకా మారడు, నా కుటుంబం ఇంకా మారదు, నా బ్రతుకు మారదు. కాదు కాదు కాదు, మార్చగలిగినది దేవుని వాక్యము. చదువుదామా? 2 రాజులు 4:41. 2 రాజులు 4:41. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయిను. దేవుని స్తోత్రాలు. ఏం చేసిండు ఎలీషా గారు? పడేలా. కొంతమందిని మనం అంటాం, నువ్వు పనికిరావు, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే. నేనంట, ఆ బ్రతుకులు కూడా పనికొస్తాయి. ఎక్కడ పనికొస్తాయి? లోకంలోకి వెళితే కాదు, లోక జీవితాల్లోకి వెళితే కాదు. పిండి వాక్యముతో పోల్చబడింది. యేసుప్రభుల వారు అంటాడు, పులిసిన రొట్టెల గురించి మీరు జాగ్రత్త. అంటే రొట్టెలంటే వాళ్ళు అనుకున్నారు మేము పులిసిన రొట్టెలు తెస్తామేమని శిష్యులు అనుకున్నారు. కాదు, మాటలు, వాక్యము, పరిశీలి చెప్పే మాటలు మీరు వినమాకండి. ఆ మాటలు రొట్టెలతో పోల్చినాడు. ఇంకొక చోట ఒక మాట రాయబడింది. యేసుప్రభుల వారిని అపవాది శోధిస్తున్నప్పుడు 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని అడుగుతాడు సాతాను. యేసుప్రభు అంటాడు, నా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నాకు ఆహారం అంటాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు మార్చబడతాయనేది ఉదాహరణ. కుండలో విషం ఉన్నది, తెలియక విషము చేరింది, తెలియక తప్పు చేసినావు, తెలియక పొరపాటు చేసినావు, తెలియక పాపలు చిక్కుపడ్డావు. అయితే నీకు విడుదల లేదా? ఉంది. దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకుంటే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. జక్కయ్యున్నాడు మోసగాడు, జక్కయ్యున్నాడు అబద్ధికుడు, జక్కయ్యున్నాడు అందరికీ అన్యాయం చేసి డబ్బులు సంపాదించిన వాడు, లంచగొండి, పిచ్చినారి, తనకు విలువ లేదు ఎక్కడ కూడా, చేదైన జీవితం. అందరూ జక్కయ్యనంటారు దొంగ. ఇలాంటి పిలుపు మనకుందేమో. జక్కయ్యని అనేక మంది తిడుతున్నారు, దొంగని, మోసగాడని, లంచగొండని. ఎందుకంటే నిజంగానే అతను మోసాలు చేస్తున్నాడు. ఒకరోజు యేసుప్రభుల వారిని చూద్దాం అనుకున్నాడు. యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చిండు. యేసుప్రభుని చూద్దామని ఆశపడ్డాడు. బట్ అవకాశం లేదు. అయినా పట్టు వదలలేదు. మేడి చెట్టు కనపడ్డది, ఎక్కి కూర్చున్నాడు. ఆశతో యేసయ్యను చూస్తున్నాడు. ఆయన హృదయం లేదో తెలియని ఒక ఆనందం, ఒక సంతోషం. యేసుప్రభుల వారు చెట్టు దగ్గరికి వస్తాడు. ఆయనతో ఒక మాట మాట్లాడతాడు. జక్కయ్య, చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను. వెంటనే చెట్టు దిగేస్తాడు. ఎక్కలేని సంతోషం ఆయనకు వచ్చింది. నేను అనుకుంటా, ఉద్యోగం వచ్చినప్పుడు లేదేమో సంతోషం, డబ్బు వచ్చినప్పుడు లేదేమో సంతోషం, పాప వాంఛలో దొరకలేదేమో సంతోషం. గంతులు వేసుకుంటే ఇంటికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు జక్క యేసుప్రభుల వారితో, అయ్యా నేను మంచివాడిని కాదు, దొంగని, మోసగాడిని, లంచగొండిని. ఎవరెన్ని తిట్టినా మారలేదు, ఎవరెన్ని చెప్పినా మారలేదు, ఎవరెంత అసహించుకున్నా మారలేదు. ఇదిగో ఈరోజు నీ దగ్గరకు వచ్చిన తర్వాత, నీ సన్నిధికి వచ్చిన తర్వాత, నీ మాటలు విన్న తర్వాత నా జీవితాన్ని మార్చుకున్నాను. ఎవరి దగ్గరైతే నేను లంచాలు తీసుకున్నానో, మోసాలు చేసినానో, తిరిగి వాళ్ళకి 4 గంటలుగా చెల్లిస్తాను. ఇంకా పేదలకు కూడా నేను దానం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు అంటాడు, ఇప్పుడు ఇతను కూడా అబ్రహాము కుమారుడు. జక్కయ్య మోసగాడు కాదు, జక్కయ్య లంచగొండి కాదు, జక్కయ్య దొంగ కాదు. ఈ అబ్రహాము కుమారుడు. చేదైన వేరు విరిగిపోయి మధురంగా మార్చబడింది. దొంగ అయిన మోసగాడైన జక్కయ్య ఇప్పుడు మంచివాడుగా, అందరికీ సహాయకుడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రాలు. చేదైన జీవితాలు అలాగే పతనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు, మధురంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమరయ స్త్రీ నీళ్ళు చేదుకోవటానికి వచ్చింది. యేసుప్రభుల వారు ఆ మార్గానికి వచ్చినాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె జీవితం చేదైంది, అపవిత్రమైన జీవితం జీవించింది, అంధకార బ్రతుకు బ్రతికింది. అలాగే నా జీవితం ముగిస్తుంది అనుకుంది. ఆమెకు విలువిచ్చేవారు ఎవరు లేరు. పాపం చేసే వాళ్ళకి ఎవరు విలుస్తారు? అపవిత్రమైన జీవితం జీవించే వారికి ఎవరు విలువిస్తారు? నిష్ప్రయోజకులకు ఎవరు విలువిస్తారు? ఆమెకు విలువ లేదు. ఆ గ్రామంలో ఆదరించేవారు లేరు, మంచిగా పిలిచేవారు లేరు. కానీ యేసు ప్రభు చేదైన ఆమె జీవితాన్ని మధురంగా
మార్చాలనుకున్నాడు. అందుకే ఆమె దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా నాకు దాహముగా ఉంది, నీళ్లు ఇస్తావా అని. ఆమెకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే అటువంటి మధురమైన పిలుపు ఆమె ఎప్పుడు వినలేదు. అట్లాంటి స్త్రీని ఎలా పిలుస్తారు? మన ప్రవర్తన సరిగా లేకపోతే, మన డ్రెస్ సరిగా లేకపోతే, మన బిహేవియర్ సరిగా లేకపోతే, చదువుకోమని పంపిస్తే చదువు పాఠాలు మానేసి అపవిత్రమైన పాఠాలు నేర్చుకొని త్రాగు నేర్చుకుంటున్న పిల్లల జీవితాలు చేదైపోతున్నాయి, అంధకారమునికి వెళ్ళిపోతున్నాయి. నా దేవుని బిడ్డారా, ఆమెకి ఎవరు గౌరవిస్తారు? యేసుప్రభు అంటాడు, నాకు నీళ్ళు అంటే, ఆమె అంటది, మీరు యూదులు కాదయ్యా, మేము సమరీయులం కాదయ్యా, మా నీళ్ళు మీరు త్రాగుతారా? యేసుప్రభు అంటాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నడూను తప్పిగా కొనడు. ఆమె అంటుంది, ఆ నీళ్ళు నాకు కావాలి, ఆ నీళ్ళు నాకు కావాలి, జీవజలము నాకు కావాలి. ఎప్పుడైతే యేసుప్రభుల వారి యొక్క మాట విన్నదో, నీ భర్తను తీసుకురమ్మని చెప్పినప్పుడు నాకు భర్త లేడంటే, నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడున్న వ్యక్తికి నీ పెనిమిటి కాదు. ఎప్పుడైతే యేసుప్రభుల వారు వాక్యము ద్వారా ఆమె ఆ పాప జీవితాన్ని బయట పెట్టినాడో, చాలామందికి వాక్యం దగ్గరైతే భలే బాధగా ఉంటుంది. నాకే చెప్పింది. నీకు కాకెవరికి మరి? దొంగతనం చేసి వచ్చాడు కూర్చొని, దొంగతనం గురించి చెప్తే నాకంటే ఎవరు చేయమన్నారు నిన్ను? వాక్యం తగిలిందంటే నువ్వు దొంగవని అర్థం, తగలేదంటే నువ్వు దొరవని అర్థం. ఆమె అలా ఊహించలేదు, అలా ఆలోచించలేదు. నా ప్రభు మాటలు నన్ను మార్చివేసిన ఆయన కన్నీళ్లు కార్చింది, పాప జీవితాన్ని అక్కడ విడిచిపెట్టేసింది, చేదు జీవితాన్ని అక్కడ విడిచిపెట్టేసింది, పరుగున సమరయుల పట్టణమునకు వెళ్ళింది, ప్రజలను తీసుకొచ్చింది, సువార్త ప్రకటింపజేసింది, సువార్తికురాలుగా మార్చబడింది. ఇప్పుడు సేదైన సమరయ స్త్రీ జీవితం మధురంగా మార్చబడింది. నా దేవుని బిడ్డారా, కాబట్టి నీ నా జీవితాన్ని ప్రభు మధురంగా మార్చగలిగిన వాడు. నువ్వే విషయంలో చేదు అనుభవంలో వస్తున్నావో, ఏ అలవాట్లు నేర్చుకుని చేదు అనుభవం నుంచి వస్తున్నావో, అలవాట్లన్నీ తొలగించి మధురంగా నేను మార్చడానికి నా ప్రభు నేను పిలుస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన వాడు నా ప్రభు. నువ్వు ఏ అలవాట్లో చిక్కుకున్నా, ఏ అంధకారంలో చిక్కున్నా, ఏ బలహీనతలు చిక్కుబడున్నా, ఏ బాధలు చిక్కుబడున్నా మధురంగా మారుస్తాడని నమ్మి విశ్వసించి దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యం కొరకు బ్రతుకుదాం. అప్పుడు నా ప్రభు నీ జీవితాన్ని మధురంగా మార్చి ఉన్నత స్థానంలో ఉంచుతాడు. అది మంచి తీర్మానంతో ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, కృపగలనైన సర్వాధికారి, మానవ జీవితము చేదైనప్పుడు చేదైన బ్రతుకులను మధురంగా మార్చగలిగిన దేవుడవు నీవేనయ్యా. ఎక్కడ మాలో లోపాలు చిక్కుబడున్నా, అపవిత్రతలు దాగి ఉన్నా, అంధకారములో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, కృంగిన స్థితిలో ఉన్నా, ఆ చేదును తొలగించి మధురంగా మార్చగలిగింది నీ వాక్యము నాయనా. మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ మాటలు విన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయన. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఈ చేదు అనుభవాలు కూడా ప్రయాణం చేస్తున్నారు, ఈ చేదు అలవాట్లు చిక్కుబడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని మధురంగా మార్చమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు నాయన. నీవు ఏదైనా చేయగలిగిన వాడువు, సమస్తం చేయగలిగిన వాడు. ఈ మాటలు విన్న వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. స్తోత్రాలు నాయన. రోగులను స్వస్థపరచండి ఆయన, బలహీనతలు తొలగించండి ఆయన, కృంగిన వారిని లేవనెత్తండి ఆయన, శ్రమలు తప్పించండి ఆయన. ప్రతి బిడ్డకు మీ నెమ్మది సమాధానం సహాయము చేయమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు. చదువులందు బిడ్డలకు తోడుగా ఉండండి అయా, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, పని బాట్లందు తోడుగా ఉండండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరు అక్కర ఔషధులు మీరు మహిమలో తెచ్చమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. మీ కృపాక్షేమం మెండుకు ప్రతి బిడ్డకు దయచేయండి. సేవకులను, విశ్వాసులను, సంఘములను ఆశీర్వదించండి. ఆయా దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించండి. నాయకులను, అధికారులను రక్షించండి. ఎవరి అలవాట్లు చిక్కుబడి ఉన్నారో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్య